రాయలసీమ స్టైల్లో కందిబ్యాళ్ళ పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి 1 గ్లాస్ కందిపప్పు కడిగి తీసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు మాత్రమే అండి, చింతపండు అవసరం లేదు. ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక టమోటా స్లైసెస్గా తరగాలండి, ముక్కలుగా అస్సలు తరగకూడదు. ఇందులోకి 2 స్పూన్ల కారము, కొంచెం పసుపు వేసుకొని వాటర్, 1 చెంబు వాటర్ అలా వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో జస్ట్ 3 విజిల్స్ అండి. మీది పాత కందిపప్పు అయితే 3 విజిల్స్, కొత్తదైతే 2 విజిల్స్ సరిపోతుందండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ప్రెషర్ అంతా తీసేసి తర్వాత ఇందులోకి మనము మునక్కాడలు, సాల్ట్ 2 వేసుకోవాలండి. ఇప్పుడే సాల్ట్ మెదిపేటప్పుడు వేస్తాం కదా, ఇది మెదపమండి, సో ఇప్పుడే వేసుకోవాలి. బేడ పూర్తిగా అస్సలు ఉడకకూడదు, నేను చూపించినట్టుగానే ఉండాలి. అంతే అండి. 1 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ తీసేసి జస్ట్ ఈ విధంగా కలియబెడుతూ తర్వాత వేసుకోవడమే. ఇందులోకి ఆనియన్ ఎక్కువ వేసుకోండి, గార్లిక్ అవసరం లేదండి. సంగట్లోకి చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది.